టీఎస్ లో కూడా రేవంత్ రెడ్డి ఇల్లు ఆమె అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. ఏం లేదు. ఉచిత హామీ ఏది ఆర్టీసీ బస్సు అది కూడా ఎత్తేస్తున్నారంట ఉచిత ఆర్టీసీ. అన్నా. మీరు చెప్తే మాకు తెలిసిందన్న. ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ఇవ్వమని చెప్పండి, నేను ఒక పని చేసుకుంటాం కదా. అరే చాలా మంది అన్న ఆడవర్కర్లు ఈడ ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని చేసేవాళ్ళు కాదు, ఆడవర్కర్లు ఒక్కొక్కరు కింటాల్ బరువు వేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు. అసలు వాళ్ళకు పని ఇవ్వండి అన్న. ఫస్ట్ భూమిత రైతు బీమా అనుడు, జైతుస్. నాది మెదక్ అన్న, నా చిన్న శంకరంపేట, మెదక్ జిల్లా. నా దరిద్రం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గెలిచాడు. అది మల్కాజిగిరి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అర్థమైంది. నిజం చెప్తున్నా. మైనంపల్లి మల్కాజ్గిరి ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే. ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా, మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా? ఎప్పుడు చూసినా మల్కాజ్గిరిలో అన్నాను పోతే రేపు కలుస్తా తమ్ముడు. ఏంది ప్రజాస్వామ్య అన్నా? మా లాంటి వాళ్ళం కాదన్నా, మంచి నిజంగా నరకం చూస్తున్నాం అన్నాడు. ఒక్కొక్క పూట యూజ్ అన్న రోడ్ నంబర్ 5 నుంచి మొదలు పెడితే యూజ్ కూడా చెక్ పోస్ట్ దాకా పోతే 200 ఇస్తా, ఈ చెత్త ఇస్తావా, 100 ఇస్తా, 200 తీస్తా, 200 ఇస్తాడు. ఈ చెత్త మొత్తం తీస్తాడు అన్న సార్, ఈ చెత్త మొత్తం తీస్తాడు. ఆ 100 రూపాయలు ఫుడ్ పోతాయి, తిండికే పోతాయి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూళ్ళు వంచండి అన్న. కూళ్ళు ఏది అన్న? జూనియర్ ఆర్టిస్ట్ కు 400 ఏందన్న? 400 అన్న. 8 అవర్స్ చేస్తే 400. మళ్ళీ ఒకటి వీడి కోసం కానీ ఇష్టపడుతున్నా లేకపోతే ఏంది వచ్చే పైసలు. అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా, ఆటోలకు డీజిల్ ఆటోలకు క్యాన్సిల్ చేస్తాను, ఓన్లీ ఎల్పిజి ఆటోలు ఒకటే తిరగాలి అని అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అది చాలా కష్టం అన్న. డీజిల్ ఆటో క్యాన్సిల్ చేస్తాడే అన్న. టమాటా బండి అది డీజిల్ ఆటో, టమాటా బండి డీజిల్ ఆటో. అది ఎలక్ట్రీషియన్ బండి తీసుకోపోలేదు. ఎలక్ట్రీషియన్ బండిలో 2 లేకపోతే 3, డీజిల్ బండ్ల 8 మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్గా. అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర. ఇదే రిపీట్ అయితే డీజిల్ ఆటో బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం 100%, 100% కామన్ నుంచి మొదలు పెడితే సిరిసిల్ల ఎందుకంటే డీజిల్ ఆటోనా నెక్స్ట్ 5 years తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది. ఇప్పటికే ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్, ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ గా. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారే కదా సీఎం. తెలంగాణకు 3 సముద్రాలు అన్నాడు, ఏది? రైతు బంధు అన్నాడు, ఏది? రైతు బీమా అన్నాడు, ఏది? కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ కిట్ ఇచ్చిండు బాలంతులకు, ఏది? గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటూ లేడన్నా. నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయిన పడిపోతే 4 తెగిపోయింది. గాంధీ హాస్పిటల్ పోతే పక్క డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి గాంధీ ఏం చెప్తున్నారు? తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అని అంటున్నారు, అంతేనా? పైసా ఉంటేనే పని అయితే కాపాడు కావాలి. ఉన్నా చెప్తున్నా నేను రెడ్డి అయితే పని. ఇక వేరే క్యాస్ట్ అంటే బాబు సార్ వస్తుంది. ఇది కుల వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు, అంతేనా? 99% ఇప్పుడున్న మంత్రులల్లా ఎంతమంది మంత్రులు, ఎంతమంది
మీరే పెట్టారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ, దానం నాగేంద్ర రెడ్డి, బట్టి మాత్రం వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు తీసుకొద్దామని చూస్తుండు, కానీ ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ తేనివ్వట్లేదు. అది రేవంత్ రెడ్డిని తిప్పడానికేనా? 100%. ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి జనరల్ మోసోడు. ఇప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీఎం అయ్యేసరికి వాళ్ళకు కోమరెడ్డి వెంకరెడ్డి అలా డిలే ఉన్నారన్న